భారత ఆర్మీ మొత్తానికి పాకిస్తాన్లోని కీలకమైన నగరాల్ని పైన దాడి చేసింది. డ్రోన్ దాడుల్లో కరాచీ, లాహోర్, అలాగే రావల్పిండి, ఇస్లామాబాద్ కూడా పాక్షికంగా ఎయిర్ స్పేస్ ఆపరేషన్స్ని షట్డౌన్ చేసింది. అండ్ కీలకమైన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థని భారత్ నిర్వీర్యం చేసింది. చైనా నుంచి తెచ్చుకున్నది పాకిస్తాన్, అది ఆ రక్షణ వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసింది. ఇదంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరిస్తోంది. డ్రోన్స్ వర్ లాంచ్డ్ డే ఆఫ్టర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ మిసైల్ స్ట్రైక్స్ ఎర్లీ ఆన్ వెన్స్డే అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా చెప్తున్నాయి. మొత్తం పాకిస్తాన్ అండ్ ఇండియా రిలేటెడ్ డెవలప్మెంట్స్ మీద డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు జేడీ లక్ష్మణ్ గారు. నమస్కారం జేడీ లక్ష్మణ్ గారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు. నమస్కారం నరసింహారావు గారు. మొత్తానికి డెవలప్మెంట్స్ అన్ని చాలా వేగంగా, అంటే ఇది బహుశా పాకిస్తాన్ ఊహించి ఉండకపోవచ్చు. వాళ్ళు మన S-400 టార్గెట్గా వాళ్ళు చేసిన దాడిని తిప్పికొట్టడమే కాకుండా వాళ్ళ క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా S-400 ధ్వంసం చేసే దిశగా నడిచింది. మన స్ట్రెంత్ ఏంటనేది, మన ప్రాసెస్ ఏంటనేది ఇవాళ స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. అంటే నిన్నటిదాకా బీరాలు పలుకుతూ వచ్చారు పాకిస్తాన్ అధికారులు. అంటే అన్నిటికన్నా కూడా చాలా బాధాకరము, దురదృష్టకరము, విషాదకరం ఏంటంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్కి కనీసం నాలెడ్జ్ లేకుండా ఇండియన్ సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను ఉటంకిస్తూ మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పడం. లక్ష్మణ్ గారు ఏమంటారండి? ఎందుకు చంద్రబాబు లక్ష్మణ్ గారు వినిపిస్తుందండి? నాకు ఆడియో రావటం లేదు. జీవీఎల్ గారు ఒక్క నిమిషం అండి, మీకు ఆడియో క్లియర్ అవుతుంది. లక్ష్మణ్ గారు మీకు వినిపిస్తుందండి? పర్లేదండి, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. సో HQ-9 వాళ్ళ క్షిపణి రక్షణ వ్యవస్థని మన సైన్యం నిర్వీర్యం చేసిందండి. అంటే మనం ప్రయోగించిన ఈ డ్రోన్స్ ద్వారా మొత్తానికి పాకిస్తాన్ ఈరోజు వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలిసిపోయింది. చైనా నుంచి తెచ్చుకున్నారు కానీ వాళ్ళకి ఆపరేషనల్ మెకానిజం మీద అవగాహన లేకపోవటము, అసలు ఇంతవరకు కూడా గ్రౌండ్లో టెస్ట్ చేయలేకపోవటము లాంటి కారణాల వల్ల దే లాస్ట్ ద గ్రౌండ్ అనేది స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. దానికి తోడు నిన్న డిఫెన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడుతున్నారు, ఇండియన్ సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను ఉటంకిస్తూ మా దగ్గర ఎవిడెన్స్ ఉందని. అది వాళ్ళ అద్భుతమైన సమాచార వ్యవస్థ. ఎలా చూస్తున్నారు లక్ష్మణ్ గారు ఇదంతా? నమస్తే అండి వాసుదేవన్ గారు, జీవీఎల్ గారికి కూడా నమస్కారం. సో ముఖ్యంగా ఇందులో నమస్తే అండి. ఇందులో మనం చూడాల్సిన అంశం ఏంటంటే, నిన్నటి వరకు భారతదేశం వాళ్ళ టెర్రర్ టార్గెట్స్ అన్నవి ప్రధానంగా పెట్టడం. ఎందుకంటే మొదటి నుంచి ప్రధానమంత్రి గారు పహల్గావ్లో ఈ విధమైన దుశ్చర్య చేసిన టెర్రరిస్ట్ను, వాళ్ళ సపోర్ట్ బేస్ని, ఆ తర్వాత ఈ కుట్రలో భాగస్వాములను మేము భూభాగంలో ఎక్కడున్నా కూడా వాళ్ళను వదలము అని చెప్పారు. అందుకనే భారతదేశం ఇన్ని రోజుల తర్వాత స్పెసిఫిక్ టెర్రర్ టార్గెట్స్ ని అటాక్ చేశారు. కానీ పాకిస్తాన్ ఏ విధంగా దానికి రిప్లై ఇచ్చింది? మన బార్డర్లో ఆర్టిలరీ షెల్లింగ్ అన్నది చేసి సుమారుగా 15 మందిని వారు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత సుమారుగా ఒక 45 మంది గాయపడ్డారన్నది ఇన్ఫర్మేషన్. అందువల్ల ఇప్పుడు దానికి సరి అయిన జవాబు ఇవ్వడం భారతదేశం యొక్క కర్తవ్యం. ఎందుకంటే ముందు దాడుల్లో భారతదేశం స్పెసిఫిక్ గా చెప్పింది, మేము ఎక్కడా కూడా ప్రజలను కానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మేము స్ట్రైక్ చేయలేదు. ఎందుకంటే మా యుద్ధం ఉగ్రవాదంతో, మా యుద్ధం అన్నది ఉగ్రవాదంతో, కాబట్టి మేము ఆ టార్గెట్సే తెలుసుకున్నాం. కానీ పాకిస్తాన్ ఇచ్చిన రిప్లైని బట్టి మళ్ళా భారతదేశం తన సెకండ్ స్ట్రైక్ అన్నది చేసింది. ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పినట్టు పాకిస్తాన్ మిసైల్స్ కావచ్చు, చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి వ్యవస్థ కావచ్చు, వీటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది. ఎక్కడ? రావల్పిండిలో, లాహోర్లో, ఈ విధంగా. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ముప్పేట దాడి మొదలైంది, అష్టదిగ్బంధనం మొదలైంది. పాకిస్తాన్ ఏంటో అన్నది వారికే తెలుసు, పాకిస్తాన్ ఏంటో ప్రపంచానికి తెలుసు, కానీ పాకిస్తాన్ ఏంటో వాళ్ళకే ఇప్పుడు తెలిసింది. అంటే మీరు అన్నట్టు వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు ప్రధానమంత్రికి ఫైనల్ గా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇంటెలిజెన్స్ కూడా లేదు. వాళ్ళు కూడా సోషల్ మీడియా మీదే డిపెండ్ అవుతున్నారని మీరు అన్నారు. అది వాళ్ళు మాట్లాడిన నేను ఇంటర్వ్యూస్ కూడా చూశాను. వాళ్ళు అంటే ఇంత దారుణమైన స్థితిలో పాకిస్తాన్ ఉంది. దీనికి తోడుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేసి సుమారుగా 12 మంది పాకిస్తాన్ సైనికులు ఎవరైతే రేంజర్స్ ఎవరున్నారో వారు
వారిని అండ్ హతమార్చారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు దానికి సంబంధించిన వీడియో వాళ్ళే రిలీజ్ చేశారు సార్. వాళ్ళే రిలీజ్ వాళ్ళే చేశారు. రిలీజ్ ఎందుకంటే చేశారు. చూసుకుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్ని రోజుల క్రితం ఒక ట్రైన్ నే మొత్తాన్ని వాళ్ళు హైజాక్ చేసి అందులోంచి ఒక 10 మందిని వాళ్ళు తప్పించారు. ఆ టైంలో కూడా మీరు చూస్తే పాకిస్తాన్ సైనికులు మరణించారు. అంటే పాకిస్తాన్ లో ఏమైపోయిందంటే ఈ విధంగా అంతర్గత యుద్ధం, ఆ తర్వాత భారతదేశం ఉగ్రవాదంతో చేస్తున్న దాడిని వాళ్లే ఎస్కలేట్ చేసుకుంటారు. ఇది ప్రధానంగా ఈ క్షణంలో మనం చూస్తున్న అంశం. అందువల్ల ఇప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళ స్థితి ఏంటో తెలుసుకొని వాళ్లే దాని నుంచి బయటికి వచ్చి ఈ టెర్రరిస్టులు ఎవరైతే మనకు కావాలో వాళ్ళందరినీ అప్పగించడం కానీ వాళ్ళని అక్కడే అంతం చేయడం కానీ ఏదో ఒకటి చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే పాకిస్తాన్ అన్నది ఇక భవిష్యత్తులో ఏముంటుంది, ఎందుకంటే అక్కడ పెట్టుబడులు లేవు, అక్కడి నుంచి పెట్టుబడిదారులు వెళ్ళిపోతున్నారు బయటికి. ఇక పాకిస్తాన్ అన్నది ఏదైతే ఒక డిసింటిగ్రేషన్ స్థాయిలో అది ముందుకు వెళుతుంది. ఎందుకంటే మీకు ఒక్కసారి ఒక్కటి విషయం చెప్పి మళ్ళీ జీవీఎల్ గారితో మాట్లాడదామని. అందులో ఏంటంటే 1971లో మీరు చూస్తే మదర్ అని ఆవిడ ఉన్నారు. ఆవిడ అసలు పేరు మిర్రా అల్ఫుసా, అంటే మన అరబిందో అరబిందో ఆశ్రమంలో స్థాపకురాలు. ఈవిడ ఏమన్నారంటే 1971లో పాకిస్తాను 5 ముక్కలు అవుతుంది, దానికోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనం లాహోర్ అని, పంజాబ్ అని, సింధ్ అని, తర్వాత బలూచిస్తాను, తర్వాత ఖైబర్ పఖ్తూనిస్తాను, తర్వాత గిల్గిట్ బల్టిస్తాన్, ఈ విధంగా 5 భాగాలుగా ప్రతి భాగం కూడా భారతదేశ శరణకు వచ్చి మమ్మల్ని మీలో కలుపుకోండి అన్న ఒక నివేదికతో వాళ్ళు వస్తారు, వాళ్ళు వేడుకుంటారు భారతదేశాన్ని. అప్పుడు అఖండ భారత్ ఏదైతే అనుకుంటున్నాం మనం అది భారతదేశం అవుతుంది. దాని గురించి భారతదేశం యుద్ధం కూడా చేయాల్సిన అవసరం లేదని అప్పుడే ఆవిడ 1971లో చెప్పారు. అండ్ రిపోర్టెడ్లీ స్టేటెడ్ సార్, ఈ పాటికి ఆ ప్రాసెస్ మొదలైంది, మన నేకెడ్ ఐస్కి అది కనిపించదని కూడా అన్నారు ఆవిడ. అవును, కాబట్టి ఆ దిశగా పాకిస్తాన్కి వెళుతుంది. కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకోవాలి భారతదేశం అంటే ఏంటి, భారతదేశం యొక్క సమర్థవంతమైన నాయకత్వం ఏంటి, పొలిటికల్ లీడర్షిప్ ఏంటి, తర్వాత మిలిటరీ లీడర్షిప్ ఏంటి, ఇవన్నీ కూడా వారు నేర్చుకోవాల్సిన స్థితి. వాసుదేవన్ గారు. రైట్ సార్. జీవీఎల్ గారు చూశారు కదా, వాళ్ళ వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. చైనా నుంచి అరువు తెచ్చుకున్నారు కానీ దాన్ని ఉపయోగించే విధానం, ఆపరేషనల్ మెకానిజంలో సమ్హౌ దే వర్ నాట్ గివెన్ ఇనఫ్ ట్రైనింగ్ ఆర్ నాట్, అసలు ట్రైనింగ్ ఇచ్చి ఉండకపోవచ్చు, లేదా గ్రౌండ్లో టెస్ట్ చేసి ఉండకపోవచ్చు. మనం ఏదైనా తీసుకొస్తే ముందు గ్రౌండ్లో టెస్ట్ చేసి తర్వాత ప్రయోగించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఆ ఎలిమెంట్ మొత్తానికి అక్కడ మిస్ అయింది. ఏదో హడావిడిగా ఇంట్లో అల్మైరాలో ఉన్నాయి కదా తీసి ఒకటి వేద్దాం అన్నట్టు తీసుకొచ్చారు కానీ వాళ్ళకి ఆ మ్యూజిక్ అర్థమైంది. వాళ్ళ అహ్మద్ షరీఫ్ చౌదరి వాళ్ళ మిలిటరీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ అన్నాడు, ఇంతకింత మేము బదులు చెప్పి తీరుతాం అంటున్నాడు ఆయన. అలా అంటాడు. నిన్నేమో డిఫెన్స్ మినిస్టర్ ఇండియన్ సోషల్ మీడియాలో వచ్చినాయి, ఇదే మా దగ్గర బ్రహ్మాండమైన ఎవిడెన్స్, దీన్ని ఎవరు కాదంటారని చెప్పి ఆయన మాట్లాడతాడు. మరి వెళ్ళింది అక్కడ వెళ్ళి కూర్చుని మాట్లాడటానికి వెళ్ళింది రిపోర్టర్స్ వాళ్ళందరూ కూడా ఏమన్నా ఎంటర్టైన్మెంట్ షోకి వచ్చాము మనం, ఏంటి ఈయన మాట్లాడుతున్నాడు వాళ్ళే అంటున్నారు ఆ విషయం. అండ్ దట్టు ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బేలతనాన్ని, ఆయన డొల్లతనాన్ని, ఆయన అజ్ఞానాన్ని, ఆయన మూర్ఖత్వాన్ని ఏకకాలంలో ఆయన ప్రకటించేసుకున్నాడు. నమస్కారం వాసుదేవన్ గారు, మీకు జేడి లక్ష్మణ్ గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు మన పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని, భారతదేశ సంకల్పాన్ని, మాపై ఎటువంటి దాడికి, టెర్రరిజం దాడికి పాల్పడినా కూడా దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పడమే కాదు, ప్రపంచ అంచుల్లో ఎక్కడున్నా సరే మేము వారిపై చర్యలు తీసుకుంటామని, దానికోసం పూర్తిగా సాధారణంగా ప్రభుత్వాలు ఇటువంటి వ్యాఖ్య చేయవు, కానీ మేము పూర్తి అధికారాలని ఎటువంటి చర్యల ద్వారా వాళ్ళకి, మనం సైనిక చర్యల ద్వారా వారికి సమాధానం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అన్న దానికి మేము ఆర్మ్ ఫోర్సెస్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. దీన్ని ఎందుకంటే గతంలో మనం చూసాం, కొన్ని పార్టీలు ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా, మన బాలాకోట్లో జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ తర్వాత కూడా కొన్ని రాజకీయ వ్యాఖ్యలు. ఒక అద్భుత పరిణామం ఏంటంటే ఈసారి దేశమంతా ఒకే తాడుపై నడుస్తూ రాజకీయ పార్టీలు కూడా మరి ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలకి తావివ్వకుండా అడపాదడప అక్కడక్కడ ఎవరైనా మాట్లాడినప్పటికీ కూడా బై అండ్ లార్జ్
ఎందుకంటే ప్రజల్లో వచ్చినటువంటి ఐక్యత ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలను కూడా కట్టడి చేసింది. సో ఈ రోజు భారతదేశం ఒక యునైటెడ్ వాయిస్ గా మాట్లాడుతోంది. ప్రభుత్వం కూడా మరి చర్యలకు ముందు ఏ విధంగా అన్ని పార్టీలతో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించింది. నిన్న డిఫెన్స్ ఫోర్సెస్ స్టేట్మెంట్ తర్వాత, ఎంఈఏ సెక్రటరీ గారి స్టేట్మెంట్ తర్వాత ఈ రోజు ఏ విధంగా మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేసింది. సో అందరినీ కలుపుకొని ప్రజల్ని ఏ రకంగా నిన్న సివిల్ డిఫెన్స్ డ్రిల్ ద్వారా ఏ విధంగా దేశంలోని 240 పైగా జిల్లాల్లో ప్రజల్ని మరి సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ని అప్రమత్తం చేసింది. సో మనం చాలా నిన్న స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేలా మేము చెప్పినట్లుగా టెర్రరిస్ట్ స్థావరాలపై మనం ఎక్కడా కూడా పాకిస్తాన్ మనం ఇంకా డిస్టింక్షన్ చేస్తున్నాం. కానీ ప్రపంచం యాక్చువల్గా పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ గ్రూప్స్ కి పెద్దగా వ్యత్యాసం ఉన్నట్టుగా ఎవరూ గుర్తించటం లేదు. మనకి తెలిసిన వాస్తవమే అది. వాళ్ళ అయినప్పటికీ కూడా కదా సార్, ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, దే ఆర్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ టెర్రరిస్ట్ అని నిరూపించుకోవటానికి నిన్న వాళ్ళ నిన్న వాళ్ళ అంత చనిపోయిన తర్వాత క్రిమేషన్స్ లో ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పార్టిసిపేట్ చేసింది. సో పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్చువల్లీ ఈ టెర్రర్ గ్రూప్స్ అన్ని లష్కర్ ఎ తైబా కానివ్వండి, జైషే మహమ్మద్ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఫ్రంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ఒక రకమైనటువంటి నాన్ స్టేట్ యాక్టర్స్ కింద వాళ్ళు డెవలప్ చేసినటువంటి టూల్స్ అని ప్రపంచానికి మనకి తెలిసినప్పటికీ కూడా మనం ఆ వ్యత్యాసం చూపిస్తూ మనం ఎవరి సైనిక స్థావరాలపై వాళ్ళ మిలిటరీ బేసెస్ పై మేము చేయటం లేదు, కేవలం 9 టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసెస్ పైన మాత్రమే చేశాము అని చెప్పి చాలా స్పష్టంగా, చాలా స్పెసిఫిక్ అండ్ వెరీ లిమిటెడ్ యాక్షన్ వాళ్ళు మేము నాన్ ఎస్కలేటరీ యాక్షన్స్ చేశాం. వాళ్ళు కనుక దీనిపైన ఎటువంటి ప్రతీకారం, ఎటువంటి చర్యలు చేసినా దానికి పూర్తి స్థాయి సమాధానం చెప్తామని అది నిన్నటి నుంచి ఈ రోజు మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జేడీ గారు చెప్పినట్టుగా ఏ విధంగా మరి ఎల్ఓసి వెంట వాళ్ళు ఈ స్ట్రైక్స్ చేసింది, ఏ విధంగా షెల్లింగ్ చేస్తోంది. సాధారణ ఇక్కడ సామాన్య ప్రజలు ఉంటారు, సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది. ఒక సైనికుడు మరి 10 మందికి పైగా సామాన్య ప్రజలు చనిపోయారు. కానీ అక్కడతో ఆకుండా నిన్నటి నుంచి మరి మిసైల్స్ ని టార్గెట్ చేస్తూ మిసైల్స్ ని అనేక నగరాల్లో, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో టార్గెట్ చేస్తున్నారు. కనుక ఈ రోజు వచ్చినటువంటి సమాచారం మనం ఉదయం నుంచి వింటున్నది, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఈ మిసైల్ లాంచింగ్ చేస్తున్నారో ఆ ఎయిర్ డిఫెన్సెస్ వాటిపైన మాత్రమే మళ్ళీ టార్గెట్ చేసాం. ఇక్కడ కూడా మళ్ళీ మనం చాలా రెస్పాన్సిబుల్ గా చేసాం. మన సెల్ఫ్ డిఫెన్స్ లో తీసుకున్నటువంటి చర్యది. మనం చూసాం ఏ విధంగా అమెరికా కొద్దిసేపటి క్రితం లాహోర్ నుంచి తమ సిటిజన్స్ అందరినీ కూడా అక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళాలని, ఎవరు పాకిస్తాన్ కు వెళ్ళొద్దని ట్రావెల్ అడ్వైజరీ ఇవ్వటం జరిగింది. క్రికెటర్స్ కూడా రావిల్పిండి వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మరి క్రికెటర్స్ సేఫ్ కాదు అని చెప్పి మరి వాళ్ళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డే ఫీల్ అయ్యి వాళ్ళందరినీ అక్కడి నుంచి ఇవాక్యువేట్ అవ్వమని చెప్పడం జరిగింది. సో భారతదేశం మొదటి నుంచి మేము చాలా రెస్పాన్సిబుల్ గా చేస్తున్నాం. మేము చేసిన దానికి మీరు ఎవరైనా ఇర్రెస్పాన్సిబుల్ యాక్షన్స్ తీసుకుంటే దానికి కొన్ని రెట్లు అధికంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ముందుగా చెప్పటం, దానికి తగ్గట్టుగా చేయటం చూస్తున్నాం. సో ఇక మీరు చెప్పినట్లుగా సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, CNN లాంటి అంతర్జాతీయ మీడియా ఛానల్లో అటువంటి చాలా లైట్, చాలా తక్కువ స్థాయి మాటలు మాట్లాడటం ఒక దేశ రక్షణ మంత్రికి మరి పాకిస్తాన్కే చెల్లుబాటు అయ్యింది. సో దీనివలన ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రపంచ స్థాయిలో ఆల్రెడీ పాకిస్తాన్కి మీరు కొద్ది సంవత్సరాలుగా చూసినట్లయితే ఒక దశాబ్ద కాలం నాటి ఉన్నటువంటి పాకిస్తాన్ వెయిట్ ఈరోజు ప్రపంచ కాంటెక్స్ట్ లో ఎక్కడ మీకు అసలు పాకిస్తాన్ మాట వినపడదు. ఒక రకంగా టెర్రరిజం పైన ప్రపంచం గ్లోబల్ స్థాయిలో అటాక్ చేయటంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు, భారతదేశం ఒక ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. తద్వారా పాకిస్తాన్ ఆల్రెడీ పాకిస్తాన్ స్థాయి సమఉజ్జీగా భారత్ కి ఉండేలా ప్రయత్నం చేసేది గతంలో. అప్పుడు సమఉజ్జీ కానప్పటికీ కూడా మనము ప్రతీకార చర్యలు చేయని కారణంగా 26/11 లాంటి
ఒక దారుణమైనటువంటి అటాక్ చేసినప్పటికి కూడా ముంబైలో మనం ఎటువంటి రిటాలియేటరీ స్ట్రైక్స్ చేయలేదు అప్పుడు ఎయిర్ ఫోర్స్ చీఫ్ యాక్చువల్ గా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి అవకాశం ఉంది, మాకు అవకాశం ఇస్తే చేస్తామని చెప్పారని చెప్పి సబ్సిక్వెంట్ మీడియా వార్తలన్నీ రావటం జరిగింది. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం స్కేల్ అప్ చేస్తే మనం తట్టుకోలేమని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ వస్తుందని ప్రతి సందర్భంలో భారతదేశం వెనక్కు తగ్గుతూ మీరు చూశారు. యూపీఏ 10 సంవత్సరాల హయాంలో ముంబై లాంటి మహానగరంలో దారుణమైనటువంటి ట్రైన్ బ్లాస్ట్లు 2 సందర్భాల్లో, మీకు ఢిల్లీలో మార్కెట్లో బ్లాస్ట్లు, హైదరాబాద్లో మార్కెట్లో బ్లాస్ట్లు, చెన్నై, బెంగళూరు, జైపూర్, కోల్కతా, గువాహటి, అసలు ఏ నగరాన్ని బార్డర్ స్టేట్స్ మీరు పక్కన పెట్టండి, దేశంలోని ఈవెన్ దక్షిణాది రాష్ట్రాలతో సహా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రకమైనటువంటి సేఫ్టీ సెక్యూరిటీ లేని విధంగా ఉండేది. ఈ రోజున ఖచ్చితంగా భారత్ అంటే భయపడేలా, ఏ చర్య చేపట్టినా దానికి దారుణమైనటువంటి ప్రతీకార చర్య ఉంటుంది అని భయపడేలా ఈరోజు చేయగలిగాం. దీనికి దేశం అంతా కూడా సమిష్టిగా కలిసి రావటం అన్నది ఒక మంచి పరిణామం. రైట్. ఒకసారి లక్ష్మణ్ గారికి సార్, ఈ డెవలప్మెంట్స్ చూసిన తర్వాత నిన్న డిఫెన్స్ మినిస్టర్తో పాటు ఇంకొక మినిస్టర్ క్లెయిమ్స్ ఏంటంటే, మేము 500 కిలోమీటర్స్, 900 కిలోమీటర్స్, 1200 కిలోమీటర్స్, 1500 కిలోమీటర్స్ ఛేదించగల లక్ష్యాలు ఛేదించగల వ్యవస్థ మా దగ్గర ఉంది అన్నారు. ఇవాళ మన S-400 వాళ్ళు దూసుకొస్తున్న, అంటే చాలా లిమిటెడ్ డిస్టెన్స్ దూసుకొస్తున్న వాటిని న్యూట్రలైజ్ చేసేసింది. నిజంగా వాళ్ళ దగ్గర అలాంటి వ్యవస్థలు ఉన్నాయా వినియోగంలో? అంటే వాళ్ళకి జస్ట్ పేపర్లు, వాళ్ళ దగ్గర ఇమేజెస్ చూసి అవి చదవటమేనా, నిజంగా వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళని మనం తక్కువ అంచనా వేయలేం సార్. ఇప్పుడు శత్రువు సమర్థవంతుడైన ఒక శత్రువు ధైర్యంగా ఎదుర్కొనేవాడు, నేరుగా ఎదుర్కొనేవాడితో మనం పోరాడచ్చు. బట్ వాళ్ళకి దొంగ దెబ్బలు ఉంటాయి. వీళ్ళు ఇంకెక్కడ ఎటువైపు నుంచి అయినా సరే మనల్ని చుట్టుముట్టడానికి, అటాక్ చేయడానికి, మన వైటల్ ఇన్స్టాలేషన్ని టార్గెట్ చేసుకుని ముందుకు వస్తున్నారని సమాచారం. మనకి ఇప్పటికే 5 లేయర్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది డిఫెన్స్. వాళ్ళు ఎక్కడికక్కడ జాగ్రత్తగానే ఉన్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ మీద అటాక్ చేసే ప్రమాదం ఉందనే ఒక హెచ్చరిక అయితే ఉంది సార్. ఎందుకంటే మీరు చూసుకుంటే 2021 సంవత్సరం వరకు పాకిస్తాన్ అమెరికాకు దగ్గరగా ఉంది. ఎందుకంటే అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు వారి కంప్లీట్ బేస్ పాకిస్తాన్గా ఉండేది. ఎప్పుడైతే 2021లో పాకిస్తాన్ అవసరం లేదు అని ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ సైన్యాలు తప్పుకున్నాయి. అప్పటి నుంచి ఏంటంటే పాకిస్తాను అమెరికాకు దూరం అవుతూ ఉండింది. వారు ఆర్మ్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో, లేకుంటే ఈ ఫ్లైట్స్, ఈ ఫైటర్ ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా అమెరికా సప్లై చేసి, F-16s కావచ్చు, తర్వాత చైనా నుంచి వచ్చిన ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అమెరికాకు ఒకవైపు అమెరికా వెపన్ సిస్టమ్, ఇంకోవైపు చైనా సిస్టమ్, ఈ రెండు కూడా యూజ్ చేస్తుందని అమెరికాకు ఒక రకంగా పాకిస్తాన్ మీద కోపం. ఎందుకంటే చైనా ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు వాడుతున్నారన్నది ఒకటి. ఆ తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం మా దగ్గర చాలా గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని డాంబికాలు పలుకుతున్నారని నేను అనుకుంటా. ఎందుకంటే మొన్న ఈ ప్రిపరేటరీ స్టేజ్ లో కూడా ఒక 450 కిలోమీటర్స్ మిసైల్ టెస్టింగ్ కూడా ఒకటి చేశారు. ఆ మధ్యలో ఒకసారి టెస్టింగ్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా భారతదేశానికి మీరు అన్నట్టు ఈ 5 లేయర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది చాలా ముఖ్యం. అంటే మన ఎయిర్ స్పేస్ లోకి ఏది వచ్చినా కూడా వెంటనే డిటెక్ట్ చేస్తూ, ఈవెన్ పాకిస్తాన్ పంపించిన డ్రోన్స్ ను కూడా మనం డౌన్ చేశామన్నది ప్రబలంగా మనం అంతా కూడా తెలుసుకున్న విషయం. అంటే మనం ఆ లోపలికి వెళ్ళి స్ట్రైక్ చేయగలిగాం. అప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు, కానీ వాళ్ళ చిన్న మూమెంట్ కూడా మనం గమనించగలము అన్నది మనం ఎయిర్ డిఫెన్స్ లో ఏ విధంగా వాళ్ళకన్నా ముందున్నామన్నది తేటతెల్లమైంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆర్మీని కొంచెం ముందుకు పంపించడానికి ఏదో ఒక ప్రగల్భాలు అన్నవి పలకాలి. ఎందుకంటే మొన్న పార్లమెంట్ చూస్తే మీరు పాకిస్తాన్ పార్లమెంటు, అక్కడ కొంతమంది సభ్యులు ఏం మాట్లాడారో మనం లైవ్ లో చూసాం. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, తర్వాత మనం ఏం చేస్తాము, మన సగం ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, ఇలా అని చెప్పేసి వాకౌట్ కూడా చేశారు చాలా మంది. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్న పాలక పక్షం ఏముందో అందులో అనేక మంది ఎంపీలు రాలేదు అసలు పార్లమెంట్కి. సో ఈ విధమైన పరిస్థితులలో పాకిస్తాన్ ఉండడము, వాళ్ళ జనరల్ ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు ఆ విధమైన పరిస్థితుల్లో. సో ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ దగ్గర క్షిపణులు ఉండొచ్చు, కాబట్టి వాటితో వాళ్ళు ఉపయోగించే పరిస్థితి కూడా ఉండవచ్చు. కానీ దాన్ని సమర్థవంతంగా భారతదేశం ఎదుర్కొంటుందన్నది వారికే తెలిసింది.
సో భారతదేశం అందుకనే ఈవెన్ నిన్న చూస్తే ఈవెన్ అమృత్సర్ ని కూడా రాత్రి నైట్ అవుట్ ఆపరేషన్ తర్వాత అక్కడ టోటల్ గా చేయడం జరిగింది, ఎందుకంటే చాలా బార్డర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. తర్వాత భారతదేశంలోని ప్రముఖమైన జిల్లాల్లో ఈ మనం ప్రాక్టీసెస్ కూడా చేశాం, సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కూడా చేశాం, దానివల్ల అందరినీ అప్రమత్తంగా చేశాం. సో ఈ విధమైన పరిస్థితులలో అమెరికా తర్వాత మిగతా దేశాలు కూడా స్పష్టంగా చెప్పాయి వాళ్ళ పౌరులకు, అంటే అమెరికా కూడా గమనించింది ఇప్పుడు పాకిస్తాన్ లాహోర్ ప్రాంతంలో సురక్షితంగా లేదు అని చెప్పేసి. సో ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం యొక్క చర్యల వల్ల పాకిస్తాన్ మళ్ళా ఏకాకిగా మారింది అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంటే డిప్లొమాటిక్ గా మనం విజయం సాధించాం, డిఫెన్స్ పరంగా కూడా మనం విజయం సాధించాం. తర్వాత FATF లాంటి సంస్థల్లో కూడా పాకిస్తాన్ ని గ్రే లిస్ట్ లో పెట్టాలన్నది ప్రధానంగా మనం తీసుకెళ్తున్న విషయం. సార్ అంటే దీని ఒక్క విషయంలోనే ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉన్నట్టుంది సార్, ఎందుకంటే IMF లోన్ శాంక్షన్ చేస్తుందా, సిన్స్ అమెరికా USA ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, బట్ వేరాస్ IMF టోటల్గా నిర్ణయం తీసుకునే క్రమంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తేనే అది సాధ్యపడుతుంది. సో ఇంకా కొంత హోప్స్ పెట్టుకుంది పాకిస్తాన్, వస్తే కనుక లోన్ వస్తే రీస్ట్రక్చర్ ఏమంటే ఇప్పుడు ఇవాళ ఇంకా మరి యుద్ధం ఆల్మోస్ట్ మొదలైంది కాబట్టి రీస్ట్రక్చరింగ్ తప్పితే ఎందుకు ఉపయోగపడదు, వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా సార్ ఈ రోజు ఉన్న లెక్కల ప్రకారం $15 బిలియన్ మాత్రమే వాళ్ళ రిజర్వ్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ సమ్ $856 బిలియన్ విత్ అస్. ఆ $15 బిలియన్ తోటి మహా అయితే ఇంకో వారం రోజులు వాళ్ళు ఏదో రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదో గడిపేసుకుంటారు. క్రూడ్ ఆయిల్ కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళు మనల్ని ఫేస్ చేయాలనుకుంటున్నారు? రెండు అంశాలు, ఒకటి IMF లోన్, రెండోది ఇది ఎగ్జిస్టింగ్ ఫండ్స్. అవును, IMF లోన్ రాకుండా మనం చూస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు కూడా ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారితో కూడా చర్చించడం జరిగింది. ఆ తర్వాత IMF లో మనం FATF మీద కూడా మనం చెప్పాము, దీన్ని గ్రే లిస్ట్ లో మీరు యాడ్ చేయండి అని చెప్పేసి ఆ దిశగా చర్యలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మీరు అన్నట్టు వాళ్ళకున్న $15 బిలియన్ ఏదైతే ఉందో ఒక వారం రోజులు ఈ లోపల డెఫినెట్ గా పాకిస్తాన్ లో సివిల్ వార్ మొదలవుతుంది అన్నది నా ప్రగాఢమైన. ఏ విధంగా అయితే మనం శ్రీలంకలో చూసాము ఆ విధంగా సివిల్ వార్ అన్నది మొదలవుతుంది. సో పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయము, అబ్లిక్ నివాసము, అబ్లిక్ ఇతరత్ర అన్ని కలిపి రావల్పిండిలో ముట్టడించే ప్రమాదం కనిపిస్తుంది అక్కడ. ప్రమాదం కనిపిస్తుంది డెఫినెట్ గా, ఎందుకంటే ప్రజలు బేసిక్ గా ఇటువంటి చర్యలు చేస్తూ మనకు అవకాశం ఉన్నా కూడా భారతదేశం పట్ల అనవసరంగా ఈ విధమైన చర్యలు అన్న భావనకు వాళ్ళు వచ్చేసారు. ఎప్పుడైనా మనం ఎమోషనల్ సెంటిమెంట్స్ అన్నవి కొంతకాలం రేజ్ చేయగలం, వెరీ ట్రూ. ఆ తర్వాత ఈరోజు చూస్తే మీరు ఉగ్రవాదుల యొక్క శవపేటికలను ఆర్మీ మోస్తుంది, అది ఏ దేశం కూడా దాన్ని మెచ్చుకోదు. సో ఆ విధమైన పరిస్థితులలో పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ టఫ్ టైమ్ ఇన్ ది డేస్ టు కమ్ అన్నది వారికి కూడా తెలుస్తుంది. కాబట్టి మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. కాబట్టి యుద్ధం చేయకుండానే ఆ దేశాన్ని గెలిచే స్థాయికి మనం ఈ తలపెట్టిన ఈ లక్ష్యాలు, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ ఆపరేషన్ భారతదేశం చేసింది మటుకు అది మనం మెచ్చుకోవాలి. ఆ విధమైన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు వెళుతున్నాం మనం. మోడీ గారు ఆ విధంగా వారు మార్గదర్శనం చేస్తూ, ముఖ్యంగా ఇంతకు ముందే GVL గారు అన్నట్టు ఆపరేషనల్ ఫ్రీడమ్ అన్నది చాలా ముఖ్యం. డిఫెన్స్ ఫోర్సెస్, ఈవెన్ పోలీస్ లో మేము పనిచేస్తాం కాబట్టి ఈవెన్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు పోలీస్ ఫోర్స్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్నది ఉత్సాహంతో ప్రవర్తిస్తారు. అప్పుడంటే మనం నిర్ణయాలు తీసుకున్నాం, ఆ తర్వాత మనకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మనం బాధ్యతతో కూడా పనిచేయాలన్నది రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఆ విధంగా బాధ్యతాయుతంగా మరియు మనకున్న కంప్లీట్ రిస్ట్రెయింట్ తో మనం ఏ విధంగా చేయగలం అన్నది డిఫెన్స్ ఫోర్సెస్ హావ్ డన్. హైలీ అప్రిషియబుల్ అండి. అంటే డిఫెన్స్ మొత్తం ఫోర్సెస్ అన్నీ కూడా పూర్తి సంయమనంతో, బాధ్యతతోటి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకసారి GVL గారి దగ్గర, GVL గారు 1962, 1965, 1971 ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాకిస్తాన్ అనుకుంది భూమికి బెత్తడు లేడు, ఈయన ఏం చేస్తాడని. బట్ సీమ టపాకా ఏం చేసిందో చేసి చూపించాడు. లాహోర్ దాకా వెళ్ళి లాహోర్ గేట్ దగ్గర జెండా పాతి కూర్చున్నారు. ఆ రోజు అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేసింది కాబట్టి, మొహమాటపడి, పెద్ద మనిషి కాబట్టి ఆయన సరే అని వెనక్కి వచ్చారు. బట్ ఈరోజు లాహోర్ క్లెయిమ్ చేస్తోంది భారతదేశం అని చెప్పి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళు గిల్లి గొడవ పెట్టుకుంది వాళ్ళు 3 సందర్భాల్లోనూ కూడా. ఇవాళ వై డోంట్ వీ హ్యావ్ లాహోర్ విత్ అస్ అండి, వై డోంట్ వీ క్యాప్చర్? మనకున్నాయి మార్గాలు ఉన్నాయి.
సియాల్కోట్ నుంచి వెళ్ళొచ్చు ఒకవైపు, ఇంకోవైపు ఇటువైపు నుంచి రాజస్థాన్ వైపు నుంచి పోవచ్చు, 2 మార్గాల్లో. బట్ ఆ దిశగా ఏంటంటే త్రివిధ దళాధిపతులు తమ ఉద్దేశాన్ని ప్రధానమంత్రి ముందు ఉంచినట్టు సమాచారం. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, మనకు అవకాశం ఉంటే, అంటే వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి, ఇవాళ మనం కాదు, సిమ్లా ఒప్పందం ప్రకారం చూసుకున్న 13,500 కిలోమీటర్ల భూభాగాన్ని మనం అలా అయాచితంగా అపాత్రదానం చేసేసాం. అది ఇవాళ తీసుకోవటం, ఒకవేళ అవకాశం ఉంటే తీసుకోవటం ఉత్తమమా, లేని పోని తలకాయ నొప్పులు నెత్తికెత్తుకోవటం అవుతుందా? ఎలా చూస్తారు మీరు ఈ అంశాలని? వాసవి గారు, ఈ అంశాలపై బహుశా ఇప్పుడు చర్చించే సమయం కాదు ఇది. ఖచ్చితంగా భారతదేశం ఈ అంశంలో, ఈ సందర్భంలో లక్ష్యాలని చాలా స్పష్టంగా చెప్పింది. మాపై చేసిన దాడికి రెట్టింట జవాబు మీరు చెప్పవలసి వస్తుంది, దానికి తీవ్రమైనటువంటి ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా లిమిటెడ్ స్ట్రైక్స్ కేవలం స్థావరాలపై చేయటం జరిగింది, ఉగ్రవాద స్థావరాలపై. ఎప్పుడైతే మీరు దాన్ని ఎస్కలేట్ చేస్తారో దానికి తగ్గట్టుగా ప్రపంచంలో భారతదేశానికి ఒక రెస్పాన్సిబుల్ పవర్గా, ఆర్థిక శక్తిగా, మిలిటరీ శక్తిగా కూడా ఎదిగినప్పటికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ పవర్ మన ఆక్రమణ చేసిన సందర్భాలు ఏవీ లేవు. సో కాబట్టి ఒక ప్రస్తుత ఉన్న లక్ష్యాల ప్రకారం, చెప్పినటువంటి అంశాల ప్రకారం పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణ చేసినా, ఎటువంటి మరి తొందరపాటు చర్యలు తీసుకున్నా దానికి అంతకింత అనుభవించవలసి వస్తుంది, స్వయం కృతాపరాధం అవుతుంది తప్పితే ఇంతకంటే భారతదేశ లక్ష్యాలు వేరుగా ఈ పరిస్థితుల్లో ఉన్నాయని నేనైతే అనుకోవటం లేదు. సో ఖచ్చితంగా మరొకసారి సాహసం చేయకుండా భారతదేశ శాంతి భద్రతల్ని దెబ్బతీసి ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశాన్ని మరి కుంగతీయాలని చేసేటువంటి ఉగ్రవాద చర్యలకి మరెప్పుడు సాహసం చేయలేని విధంగా జవాబు చెప్పాలన్నది ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యం దిశగానే ఇప్పుడు ప్రభుత్వం కానీ అలాగే సైనిక బలాలు కానీ ముందుకెళ్తున్నాయి. ఈ సబ్జెక్ట్ ఇంతకంటే పెద్దగా చేసి ఈ సమయంలో చూడటం అన్నది కూడా సరికాదు. రైట్ సార్. అయితే ఇంకొకటి, ఆ అంశం పక్కన పెడితే మసూద్ అజహర్ అలాగే హఫీజ్ సయీద్ వీళ్ళిద్దరూ బతుకున్నారా లేరా అనేది ఒకటి. ఎందుకంటే నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు, బీబీసీ ఉర్దూకు మాత్రమే అతను ఇచ్చాడు. అతను ఇచ్చినట్టుగా చెప్తున్నారు. జనరల్గా ఏంటంటే మనం మావోయిస్ట్ కార్యకలాపాల్లో కూడా చూస్తుంటాం, ఒక పేరు ఏదో ఉంటుంది, ఆ ఏరియా కమాండర్, ఆ రవి అనే పేరు ఉంటే, ఆ రవి అనే అతను చనిపోయిన ఒక 10-15 మంది రవులు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అదే పేరుతోటి వస్తుంటాయి. సో ఇది వాళ్ళు ఏదైనా వాళ్ళ గ్రూప్స్లో, మిలిటెంట్ గ్రూప్స్లో, టెర్రరిస్ట్ గ్రూప్స్లో కాన్ఫిడెన్స్ ఇంబైబ్ చేయడానికి ఆ రకంగా ఇచ్చింది. ఎందుకంటే 10 మంది ఆయన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ప్రాబబులీ ఆయన కూడా అక్కడే ఉండి ఉండొచ్చు. దాదాపు 1250 మదరసాల్లో ఆ చుట్టుముట్టి ఉన్నాయి అన్ని, ఆ మాస్క్ చుట్టూ అండ్ ఈ 9 టార్గెట్స్ దగ్గర ఇంకా 12 ఉన్నాయి. మొత్తం 21 టెర్రర్ క్యాంప్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. పిన్ టు పిన్ మనకు సమాచారం ఉంది. చనిపోయి ఉంటాడా లేకపోతే ఎక్కడన్నా వేరే చోట ఒక సెక్యూర్డ్ ప్లేస్లో, ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఆర్మీకే ప్రొటెక్షన్ లేదు, వాళ్ళే దిక్కు లేకుండా ఉన్నారు, వాళ్ళు చీనకేం ప్రొటెక్షన్ ఇస్తారు ఒకటి. ఈ రెండో ఇతను ఆస్మాతో సఫర్ అవుతున్నాడు, ఈ 78 ఏళ్ల హఫీజ్ సయీద్. అతను మంచినీళ్ళు ఆహారం లేకపోయినా 15 రోజులు ఉండగలడు, అంత సమర్థత ఉంది. కాబట్టి మందు లేకుండా ఉండలేడు. అతని మందు పంజాబ్లో వచ్చి ఒక స్లీపర్ సెల్ పంపిస్తుంటాడు. ఆ స్లీపర్ సెల్ ఈ హ్యాపెన్ టు బి ఫ్రమ్ ద విలేజ్ ఆఫ్ లారెన్స్ బిష్నాయ్. ఆ కనెక్షన్ ఇప్పుడు లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ కూడా అక్కడ దూరింది. వాళ్ళకి 10-15 దేశాల్లో ప్రెజెన్స్ ఉంది. వాళ్ళు ఏదో జై శ్రీరామ్ నిదానంతో వాడిని మట్టి పెట్టాలని వాళ్ళటి వెళ్ళారు. ఇంత క్లమ్జీ అట్మాస్ఫియర్ ప్రివేల్ అవుతున్న తరుణంలో ఈ గ్యాంగ్స్ నిజంగా ఇంకా ఆపరేట్ అవడానికి వాళ్ళిద్దరూ బతికే ఉన్నారని నమ్మే సమాచారం ఏమైనా ఉందా అండి? ఎందుకంటే చాలా సందర్భాల్లో మనిషి పోయినా సరే ఆ పేరుతో రిలీజులు మనం చూస్తూ వచ్చాం, 50-60 ఏళ్ళుగా చూస్తున్నాం. వాసవి గారు, మనం వీటిపైన స్పెక్యులేట్ చేయటం అన్నది నా దృష్టిలో మనం చేయటం కాదు, ఏదో ధృవీకరణ ఉంటే తప్పితే. అని ఇక్కడ మసూద్ అజర్ అనే వ్యక్తి గురించి ప్రపంచానికి అంతా తెలుసు, ఆ వ్యక్తి ఎలా కనిపిస్తాడు, ఎలా ఉంటాడని. మనం గతంలో కూడా చూసాం, ఒసామా బిన్ లాడెన్ కూడా ముందుగా చాలా వీడియోలు రిలీజ్ చేస్తుండేవాళ్ళు. ఒక సందర్భంలో చనిపోయాడని ప్రచారం జరిగింది బాగా, తర్వాత మళ్ళీ వీడియోలు బయటకు వచ్చాయి. సో కాబట్టి మన దగ్గర ఎటువంటి సమాచారం ఈవెన్ ప్రభుత్వం నుంచి కానీ లేదా సైనిక బలాల నుంచి కానీ ధృవీకరణ లేనప్పుడు
వారు బతికే ఉన్నారు, ఏదో స్థావరంలో ఎక్కడో దాక్కొని ఉన్నారు, ఖచ్చితంగా భయపడుతూ ఉన్నారని మాత్రమైతే అంచనా వేయొచ్చు. ఓకే. ఏదో ధైర్యంగా బయటకు వచ్చి మరి ఏదో ఒక రకంగా మాట్లాడేటువంటి ధైర్యం, సాహసం చేసే పరిస్థితిలో అయితే లేరు. కానీ ఇంకా ఉన్నారా, బతుకున్నారా లేదా, ఈ అంశాలపై స్పెక్యులేషన్ కంటే స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉంటే తప్పితే మనం దానిపై ఎటువంటి అసెస్మెంట్కి రావటం అంటే ఒక ఆందోళన సార్, వాళ్ళు ఏ మాటకా మాట వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్కి, గ్రూప్స్కి వాళ్ళు ప్రచోదక శక్తులు. వాళ్ళు ఉంటే ఆ ధైర్యం వేరు. ఆ డైరెక్షన్స్ చూసి రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇందాకే అనుకున్నట్టు శత్రువు నేరుగా వస్తే ఎదుర్కోవడానికి మనకు ఇబ్బంది ఏం లేదు. ఎట్టించి వస్తారనే, అంటే పొద్దున్న లేస్తే విషప ఆలోచనలే కదా వాళ్ళకున్నది. ఎట్టించి వస్తారు, మన సివిలియన్స్ మీద ఉన్న దాడులు చేస్తారనే ఒక భయం అయితే మనకు ఉంటుంది కదా సహజంగా. భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు భారతదేశం అంతా కూడా చాలా సెక్యూర్గా ఫీల్ అవుతోంది. ఒక దృఢమైన సంకల్పం కలిగినటువంటి నాయకత్వం, ప్రభుత్వం, అలాగే చాలా డిసిప్లిన్తో కేపబిలిటీ ఉన్నటువంటి సైనిక బలం. సో కాబట్టి దేశం ఈరోజు చాలా సురక్షితంగా ఫీల్ అవుతోంది. మనం ఈ ఎవరో మసూద్ అజర్, మరొకరు హఫీజ్ సయీద్ వారు ఈ దాడుల్లో బతుకున్నారా, చనిపోయిన దానికంటే వాళ్ళు పారిపోయి దాక్కునే పరిస్థితి మనం చూసాం. ఒకప్పుడు సద్దాం హుసేన్ కూడా ఏ రకంగా వెళ్ళి ఎంతో శాసించినటువంటి దేశాన్ని, శాసించినటువంటి ఇరాక్ని శాసించిన సద్దాం హుసేన్ వెళ్ళి బంకర్లో దాక్కున్నాడు చివరికి. సో ఈవెన్ ఒసామా బిన్ లాడెన్ అయినా సరే సైనిక పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ క్యాంపులో వెళ్ళి వాళ్ళ సంరక్షణలో ఉండవలసిన పరిస్థితి. అందువలన ఈ అటాక్స్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళలో కూడా కొంత భయం, అలాగే కొంత మరి బతకాలంటే దాక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళలో కూడా కనిపిస్తోంది. సో కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా కంగారు పడవలసిన అవసరం, ఆలోచించవలసిన అవసరం లేదన్నది. వాళ్ళు కూడా ఐఎస్ఐ సంరక్షణలో, ఆర్మీ సంరక్షణలో జీవిస్తున్నారు తప్పితే బయటకు వచ్చి బాహటంగా పనిచేసేటువంటి శక్తి వారికి కూడా లేదు. రైట్. లక్ష్మణ్ గారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలూచిస్తాన్, ఇప్పుడు ఈ రెండు ప్రావిన్స్లు చాలా కీలకమైన రోల్ ప్లే చేయబోతున్నాయి. ఇందాక మీరు ప్రస్తావన చేశారు, అంతకుముందు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అప్పుడు ఒక 17 మందిని ఆర్మీ జవాన్స్ని, పాకిస్తాన్ ఆర్మీ జవాన్స్ని వాళ్ళు చంపారు. ఈరోజు లేటెస్ట్ ఇన్సిడెంట్లో 12 మందిని చంపారు. సో అటు ఆపరేట్ చేయడానికి ఏమాత్రం అవకాశం లేని ఒక వాతావరణం సృష్టించారు. అండ్ వెస్ట్ పాకిస్తాన్ వైపు వెళ్ళటానికి అసలు పాకిస్తాన్ ఆర్మీ సాహసించే పరిస్థితిలో లేదు. ఒకవైపు అది అంతర్యుద్ధం, రెండో వైపు చూస్తే ఇటు మనల్ని ఫేస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్న ఆధునిక వ్యవస్థని పరీక్షించే గ్రౌండ్స్ లేవు. మూడోది వాళ్ళ పొలిటికోస్ ఎంపీలు వాళ్ళు మొన్న మాట్లాడారు. ఒక ఆయన ఏం చేస్తారంటే, ఏం చేస్తాను, ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కుతాను, మోడీ ఏమన్నా నా మేనత్త కొడుకు చెప్తే వినటానికి అని ఆయన మాట్లాడాడు. ఇంకొక ఆమె మాట్లాడింది, అసలు ఆమె ఇప్పుడు అజాయిపు లేదు, జనరల్ ఎక్కడున్నాడో తెలియదు, ప్రైమ్ మినిస్టర్ హాస్పిటలైజ్ అయి ఉండాలని చెప్తారు, ఆయన బలవంతంగా తీసుకొచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అండ్ అన్నింటినీ మించి సస్పిషన్ ఏంటంటే చైనా ఎలా యాక్ట్ చేస్తోంది అనేది, ఇక్కడ ఎలా యాక్ట్ చేయబోతుంది సార్? అంటే మీకున్న విశేషమైన అనుభవంతో చైనా సంగతిని సమగ్రంగా మీరు అధ్యయనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు? ఎప్పుడైనా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఉన్నప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండే లేనప్పుడు బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎప్పుడైనా వెనకాల నుంచి వచ్చి వీళ్ళు సపోర్ట్ చేస్తారు, అది కూడా ఎవరికి తెలియకుండా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెపనరీ, తర్వాత ఇవన్నీ కూడా ఫైటర్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన్నారు. అది ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు చేసింది. కానీ ఉపయోగించే వాళ్ళే సిద్ధంగా లేరు కదా, వాళ్ళు భయపడి పరిగెత్తిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చైనా మధ్యలోకి దిగి పాకిస్తాన్ యొక్క వారసత్వాన్ని కానీ మేము పాకిస్తాన్ తరపున పోరాడతాం అన్నది యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ ఆఫ్. అది జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రస్తుతం చైనా భారతదేశానికి దగ్గర ఎలాగవుదామా అని ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఈ ట్రంప్ పెట్టిన ఈ టారిఫ్స్ దీని నుంచి భారతదేశానికి దగ్గర వస్తే ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ బిజినెస్, వాళ్ళు వాణిజ్యాన్ని ఎలా పెంచుకోవాలని చూస్తారు. కానీ ఎందుకంటే అది కూడా అత్యధికంగా జనాభా, మన తర్వాత అత్యధికంగా జనాభా ఉన్న దేశం. కాబట్టి ఆ దేశంలో ప్రజలకు చేతిలో డబ్బులు ఉండాలంటే ఈ విధంగా యుద్ధాలు చేయడం కాదు. మనకు సారూప్యంగా ఉన్న దేశాలు, ఏ దేశం వల్ల అయితే మన ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుందో అటువంటి వాటిలతో సాన్నిధ్యం పెంచుకుందామన్న వాళ్ళ తపన జరుగుతున్నప్పుడు ఈ విధమైన అనవసరమైన వాటిలో చైనా అన్నది అడుగు పెట్టదు. యుఎన్ఎస్సిలో చూస్తే మనకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో గత 2 సార్లు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని సపోర్ట్ చేశారు. కానీ
ఈసారి అంత ఓపెన్ గా మనకు కనపడలేదు చైనా యొక్క ప్రవర్తన. సో ఆ విధంగా మీరు చూసుకుంటే, ఎందుకంటే ఈ డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు డాన్స్ విత్ ఎలిఫెంట్ అన్నది ఒకటి ప్రబలంగా మనం వాణిజ్య రంగాల్లో మనం చూస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు కమ్ టుగెదర్ అన్నది ముఖ్యంగా మనం చూస్తున్న అంశం. కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో చైనా అన్నది పాకిస్తాన్ వకాలతనామా పుచ్చుకొని వారేం అక్కడ ఫైటింగ్ చేయరు అన్నది ఇది కాన్ఫిడెంట్ గా మనం వీ కెన్ అరైవ్ ఎట్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంటే సరిగా పనిచేయట్లేదు, నెంబర్ 1. సో ఎక్విప్మెంటే పనిచేయట్లేదు, ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసే కాన్ఫిడెన్స్ కూడా పాకిస్తాన్కి లేదు. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఐ డోంట్ థింక్ చైనా అన్నది ముందు వచ్చి పాకిస్తాన్ వెంట ఉండి వాళ్ళని నడిపిస్తుంది అన్నది యూ కెన్ జస్ట్ రూల్ ఇట్ అవుట్ అన్నది నేను అనుకుంటాను. రైట్ సార్. అంటే IMFది ఏంటి సార్? ఎందుకంటే దాని మీద చాలా గట్టిగా అయితే వాళ్ళు అండర్ స్కోర్ చేసి ప్రెషర్ పెడుతున్నారు. అది ఏమన్నా శాంక్షన్ అంటే ఇక్కడ 2 రకాల అభిప్రాయాలు వస్తున్నాయండి. ఆ లోన్ ఇప్పించడం ద్వారా చైనా కంట్రోల్లోకి పాకిస్తాన్ వెళ్లకుండా తమ కంట్రోల్లో పాకిస్తాన్ ఉంచుకోవాలని చెప్పేసి అమెరికా భావిస్తున్నట్టు ఒక అభిప్రాయం. రెండోది ఏంటంటే ఏదో ఇప్పించి కనీసం కింద మీద పడుతున్నారు కదా, 4 రోజులు వాళ్ళు అన్నంది అంటారు, పోనీ ఇప్పిద్దామనే అంటే ఇంత కన్సిడరేషన్ అమెరికాకు ఉంటుందని అయితే ఎవరు అనుకోవట్లా. ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఇన్ కేసు ఇచ్చినా కూడా దాని యూటిలిటీ గురించి కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు వాళ్ళ మీద దయతలిచి ఏదైనా ఇస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దాని మీద 100 కండిషన్లు పెడతారు. అంటే మనం బేసిక్ గా అనుకుంటున్నది ఏంటంటే ఈ గ్రాంట్ ని తీసుకెళ్లి మీరు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్ వీటికి ఉపయోగించకూడదు, మీ దేశం యొక్క ప్రగతి కోసం కానీ దీనికి ఉపయోగించవచ్చు అన్న ఒక కండిషన్ పెడితే సరిపోతుంది. మీరు అన్నట్టు ఆ విధంగా పాకిస్తాన్ కొద్దిగా ఇచ్చే ప్రయత్నం చేద్దామంటే, కానీ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ అన్నది ఒక వేరే అన్టచబుల్ టైప్లుగా తయారైపోయింది ఇప్పుడు. అంతే, ఎవరు కూడా ఆ దేశాన్ని మేము సపోర్ట్ చేస్తామంటే ఇంటర్నేషనల్ గా కూడా వాళ్ళ రిలేషన్స్ ఎలా ఇబ్బందిలో పడతాయన్న స్థాయికి భారతదేశం తన డిప్లొమాటిక్ దీని ద్వారా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయగలిగింది. అది చాలా ముఖ్యంగా గమనించాలి. కాబట్టి ఈ క్షణంలో ఏ దేశం కూడా పాకిస్తాన్కి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసినా అది మిగతా వాళ్ళందరూ కూడా ఆ దేశం నుంచి దూరం అయ్యే ప్రమాదం. ఆ విధంగా పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఇస్ ఎ రోగ్ స్టేట్ అని ఖచ్చితంగా భారతదేశం ప్రూవ్ చేసింది. అనేక మంది వాళ్ళ అనుభవంలో కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులలో IMF కొద్దిగా వారికి ఇచ్చినా కూడా IMF కూడా 100 సార్లు ఆలోచిస్తుంది ఇద్దామంటే. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని నేను అనుకుంటాను. జీవల్ గారు మీరేమంటారు సార్? చూడండి, వారు చెప్పినట్టుగా జేడీ గారు చెప్పినట్లుగా మొన్ననే బహుశా $2 బిలియన్ IMF మార్చి నెలలోనే శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో ఎట్టపాటు నెట్టుకొస్తున్నారు. మళ్ళీ బహుశా $1.5 బిలియన్ ఏదో ఇచ్చే ప్రస్తావన ఆలోచన ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు అది ఒక పర్టికులర్ ట్యాగ్ అనమాట, దట్స్ లింక్ టు సర్టన్ యాక్టివిటీస్, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసం. సో జేడీ గారు చెప్పినట్టుగా తీసుకెళ్ళి మేము మిలిటరీ వార్ ఫైనాన్స్ కోసం ఉపయోగించుకుంటామంటే అది ఖచ్చితంగా సాధ్యపడదు. సో అవన్నీ కూడా ఈ బయట నుంచి వచ్చే సహాయ సహకారాలన్నీ కూడా కేవలం ఆక్సిజన్ లాగా బతికుండటానికి తప్పితే ఏదో భారత్తో యుద్ధం చేయటానికో లేదా సస్టైన్డ్ వార్ భారత్తో తట్టుకోగలిగిన శక్తి పాకిస్తాన్కు లేదు. ప్రజల్లో ఖచ్చితంగా ఆల్రెడీ అనేక సందర్భాల్లో చూసాం, ప్రజల్లో ఏ విధంగా భారతదేశం ఒక మంచి పరిపాలనతో ముందుకెళ్తోంది. మన గతంలో బహుశా 10 ఏళ్ల క్రితం ఇది ఎవరు ఊహించి ఉండేవారు కాదు. మోడీ గారి పరిపాలన గురించి, మోడీ గారి గురించి పాకిస్తాన్లో అనేక సందర్భాల్లో సాధారణ ప్రజలు ఆయన నాయకత్వం గురించి, భారతదేశం ఏ రకంగా మంచిగా ముందుకెళ్తోంది సమగ్ర పరిపాలనతో, సమర్థవంతమైన పరిపాలనతో అని సాధారణ పాకిస్తాన్ ప్రజలు మాట్లాడుకోవడం బహుశా నేను కూడా 10 ఏళ్ల క్రితం ఊహించలేదు. సో అటువంటి పరిస్థితి, అక్కడ పాలనా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటాం, అక్కడ వాడు టెర్రరిజాన్నే ఒక వాళ్ళకు ఉన్నటువంటి బెస్ట్ ఎక్స్పోర్ట్ టెర్రరిజమే, అంతకన్నా పాకిస్తాన్కి పెద్ద ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేసేది ఏం లేదు. సో ఎప్పుడైతే మరి పాకిస్తాన్పై డిపెండెన్స్ అమెరికా లాంటి దేశాలకు తగ్గిపోయిందో, ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి విరమించుకున్నారో సైనిక స్థావరాల నుంచి, సైనిక బేసెస్ నుంచి, సో పాకిస్తాన్ పైన డిపెండెన్స్ పోయింది. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ టెర్రర్ అది ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ లాగా పాకిస్తాన్ ఉపయోగించుకుంది. అనేక సందర్భాల్లో అమెరికాని బ్లాక్మెయిల్ చేసింది. మీరు కనుక అటువంటి ప్యాకేజీలు మాకు ఇవ్వకపోతే, ఇటువంటి మరి
డిఫెన్స్ ఎక్విప్మెంట్ మాకు ఇవ్వకపోతే మేము ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో మీకు సహకరించలేమని. సో ఈ రోజున అటువంటి డిపెండెన్స్ పోయిన సందర్భంలో పాకిస్తాన్ శ్రీలంక కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ చైనా ఏ దేశానికి కూడా మరి మిత్రుడితో కూడా వ్యాపారం చేయాలనుకునేది చైనా నైజం. సో వారు శ్రీలంకతో కూడా ఆర్థికంగా డబ్బిచ్చారంటే అది అపురూపంలో ఇచ్చారు, బాగా అధిక వడ్డీలకు ఇస్తారు. మరి ఒక రకంగా వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులకి ఫైనాన్స్ చేసి వీళ్ళని టోటల్గా రుణగ్రస్తుల్ని చేసి ఆ దేశాన్నే ఒక రకంగా వారికి మిలిటరీ స్థావరాలు ఏర్పరచుకోవటానికి అనేక సందర్భాల్లో ఉపయోగించుకోవటం, వాళ్ళ పోర్ట్స్ని కూడా తమ బేసెస్ కింద వాడుకోవటానికి, తమ యాక్సెస్ కింద వాడుకోవటానికి, వాళ్ళు అలాగే రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉన్నదో రోడ్ ప్రపంచ స్థాయిలో నిర్మించారు కదా, బిల్డ్ అండ్ రోడ్స్ ఇనిషియేటివ్, దానికోసం వాడుకోవటం, తమ స్వార్థానికి మిత్రుల్ని వాడుకోవాలనుకుంటుంది తప్పితే ఎక్కడా కూడా మరి కష్టకాలంలో సహాయం చేసి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఆలోచన ఏమాత్రం ఉండదు. సో కాబట్టి ఈ సమయంలో అటువంటి సపోర్ట్ వస్తుందని పాకిస్తాన్ ఊహిస్తే ఖచ్చితంగా భంగపడటం జరుగుతుంది. రైట్. ఫైనల్గా ఇంకా జేడీ గారి సబ్జెక్ట్, జేడీ గారికి బాగా అంటే వారి సర్వీస్లో వారు చూసినవే సార్, స్లీపర్ సెల్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్న వాళ్ళతో పోలిస్తే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో అరౌండ్ 20,000 ఉన్నట్టు ఒక అనధికారిక సమాచారం. ఇప్పుడు వాళ్ళు ఏమీ నేరుగా చేయలేనప్పుడు వీటిని యాక్టివేట్ చేసే ప్రమాదం ఒకటి కనిపిస్తోంది. అంటే ఇందులో తెలంగాణ పోలీస్, ఏపీ పోలీస్ సమర్థతను ఎవరు ప్రశ్నించలేరు. మంచి ఫస్ట్ ర్యాంక్లోనో సెకండ్ ర్యాంక్లోనో ఉంటారు ఎప్పుడు, ఇన్ కేస్ గివెన్ లిబర్టీ. ఇవాళ ఐబీ తలుచుకుంటుంది స్లీపర్ సెల్స్ని తీసేద్దామని, బట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ సహకరించట్లేదు, సహకరించనియటం లేదు. దిస్ ఇస్ హై టైం. ఇక్కడ ఈ డబ్బాలు నడుపుకుంటున్న వాళ్ళు, ఇస్త్రీ బళ్ళు వేసుకుంటున్న వాళ్ళు, కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళ రూపంలో మన కళ్ళ ముందే ఇక్కడ తిరుగుతున్నారు. ఇది రేపు పొద్దున హైదరాబాద్, ప్రత్యేకించి సౌత్ ఇండియా మొత్తానికి హైదరాబాద్కి ఉన్న గ్లామరు లేవు వేరే ఏ సిటీకి. ఓకే, ఐటీ కంపెనీలు ఉండొచ్చు కాక బెంగళూరులో. ఈ ప్రమాదాన్ని మనం అడ్రస్ చేయగలమా? ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గట్టిగా తలుచుకుంది కాబట్టి, ఇష్టం ఉన్నా లేకపోయినా వేరే ప్రభుత్వాలు ఉన్నా సరే ఈ రెండు, ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది లేదు, ఎలాగో ఎన్డీఏనే ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ కనుక చూస్తే మల్లికార్జున్ ఖర్గే ఇదంతా ఆయనకు ముందరే తెలుసు, ఇలాంటి సన్నాయి నొక్కులను మాట్లాడే వాళ్ళందరూ బయలుదేరారు, ఓపెన్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు. తెలంగాణలో అంటే సెన్సిటివ్ ఇష్యూ ఇది చాలా. దీన్ని అడ్రస్ చేయలేకపోతే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఇది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్లీపర్ సెల్స్ అంశం అనేది బయట టాక్ నడుస్తుంది సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మామూలుగా పెద్ద గూండాని కానీ రౌడీని కానీ మనం కొట్టామంటే ఆ పిల్ల గుండాలందరూ కూడా ఏం మాట్లాడరు. ఇప్పుడు పైన పెద్ద గుండా అయినా పాకిస్తాన్నే కొడుతున్నాం మనం. ఈ పిల్లవాళ్ళకి ఎక్కడ ధైర్యం ఉంటుంది చెప్పండి? వాడు కూడా తోక ముడుస్తాడు, ఏమీ చేయలేడు. సపోజ్ పెద్ద గుండాన్ని ఏం చేయకుండా చిన్నవాళ్ళని పట్టుకోవాలని చూస్తే వాడు ఆదేశం ఇస్తాడు, వీళ్ళకి మీరందరూ కూడా యాక్టివేట్ అవ్వండి. వాడు ఆ పరిస్థితి లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఈ స్లీపర్ సెల్స్ అన్నవి మేల్కొనడం అన్నది అది వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. తర్వాత క్రమక్రమంగా ఏంటంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇప్పుడు గత 10 సంవత్సరాలలో భారతదేశం మొత్తం చూడండి, ఎక్కడైనా ఒక బ్లాస్ట్ జరిగిందా, ఎక్కడైనా ఒక ప్రమాదం ఎక్కడైనా జరిగిందా? ఇంతకు ముందు మన ఎలా లుంబిని పార్క్, తర్వాత గోకుల్ చాట్, ఇవన్నీ చూసాం, దిల్సుఖ్ నగర్, ఇవన్నీ కూడా వరుస పెట్టుకుని చూస్తుంటే ఎన్ని జరిగాయి. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరి మీద ఉక్కుపాదంతో మోపబడింది. అది బేసిక్ గా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం లేదు, కనుసైగ సరిపోతుంది వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టడం. ఆ విధంగా 10 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం వీరందరినీ కూడా కంట్రోల్లో పెట్టింది. ఆ తర్వాత యాక్షన్స్ కూడా తీసుకుంది. ఇప్పుడు తీసుకుంటే మనం 26/11 లో ఉన్న హెడ్లీ వదిలేసి ఈ రాజాను కూడా తీసుకొచ్చాం అక్కడ నుంచి, రాణా కూడా వచ్చాడు అక్కడి నుంచి. సో ఆ విధంగా మనం తీసుకొని రాగలిగామంటే ఈ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా భయంలో ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ సమయంలో మనకున్న ఇంటెలిజెన్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ తో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాలి. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఈ ముఖ్యంగా హైదరాబాద్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ తర్వాత భారతదేశానికి ముంబై, హైదరాబాద్ ఈ 2 ప్రధానమైన నగరాలు. సో ఈ నగరంలో కూడా అటువంటి చర్యలు జరగడానికి అవకాశం
నేనైతే ఐ డోంట్ ఫోర్సీ, బట్ ఎట్ ది సేమ్ టైం మనము అప్రమత్తంగా relax ఉండాలి. కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చిన్న మనకి ఇండికేషన్స్ వచ్చినా కూడా చేయాలి. ఎందుకంటే 2006 సంవత్సరంలో మీకు చెప్పాను నేను, సుమారుగా ఒక ఎల్ఈటి గ్యాంగ్ ను బస్ చేశాం మేము యాంటీ టెర్రరిజం. ముంబైలో మీరు ఉండగా ఒక 25 మంది ఎల్ఈటి గ్యాంగ్ ను ఒకటి బస్ చేశాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్షలో ఉన్నారు లోపల. వాళ్లకు AK-47 రైఫిల్స్, RDX ఇలాంటివి సరఫరా జరిగాయి పాకిస్తాన్ నుంచి. సో అటువంటి సెల్స్ అది 2006, ఆల్మోస్ట్ 19 సంవత్సరాల క్రితం నేను చెబుతున్నాను. ఆ తర్వాత సంఘటనలు ముఖ్యంగా ఈ గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఇటువంటి ధైర్యం ఎవరు చేయలేదు. కాబట్టి అప్రమత్తంగా ఉంటూ వీరి మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా చర్యలు తీసుకోవడానికి కూడా ఇది సరి అయిన ఆలోచన. ఎందుకంటే పెహల్గావ్ సంఘటనలో వాళ్ళు ముఖ్యంగా ప్రయత్నించింది ఏంటంటే భారత్ లో ఇంటర్నల్ గా మనకు ఈ విధమైన భేదభావాలు సృష్టించి హిందూ ముస్లిం రైట్స్ క్రియేట్ చేయాలన్నది వాళ్ళ వెనకాల ఉన్న ప్రధానమైన కుట్ర. అందుకనే కేవలం వాళ్ళను గుర్తించి మనుషుల్ని జాతి అడిగి ధర్మం అడిగి వాళ్ళు ఈ విధంగా చేశారు. దీని వెనకాల కూడా ISI ప్లానింగ్ ఉంది. డెఫినెట్ గా భారతదేశాన్ని ఇంటర్నల్ గా మనం డిస్టర్బ్ చేయగలిగితే అప్పుడు మనం ఎక్స్టర్నల్ గా చూసుకోవచ్చు, ఇంటర్నల్ గా కూడా భారతదేశం వీక్ అవుతుంది. కాబట్టి భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి ఏదైతే ఉందో దాన్ని మనం ఆపొచ్చు అన్న ఒక కుట్రతో వీళ్ళు చేసిన చర్య పెహల్గాం. అది సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే భారతదేశం మొత్తం దేశంగా మనం రియాక్ట్ అయ్యాం. ఎక్కడ కూడా ఈ విధమైన భేదభావాలు ఎక్కడా లేకుండా అందరం కలిసి రియాక్ట్ అయ్యాం. భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాం. సో ఆ విధమైన పరిస్థితులలో నేను చెప్పినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా అప్రమత్తంగా ఉంటూ యాక్షన్స్ తీసుకోవడం కూడా జరగాల్సిన అవసరం ఉందని నేను. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, జీవెల్ నేషనల్ గారు, ధన్యవాదాలు ఇద్దరికి. అండ్ చాలా స్పష్టంగా విశ్లేషణ చేశారు. ఒక అంతర్యుద్ధం దిశగా పాకిస్తాన్ వెళ్తోంది. శ్రీలంకలో మాదిరి ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది. అండ్ జీవెల్ గారు చెప్పినట్టు సర్వసన్నద్ధత మన వైపు నుంచి ఉంది, డిఫెన్స్ వైపు నుంచి. అలాగే మిగిలిన అన్ని వ్యవస్థలు కూడా చాలా ప్రాంప్ట్గా రియాక్ట్ అవుతున్నాయి. 5 లేయర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మసూద్ అజహర్ అలాగే లేకపోతే హఫీజ్ సయీద్ ఇలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఉన్నారా పోయారా అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెర్రర్ క్యాంప్స్నే డిస్మాంటిల్ చేసే దిశగా మనం నడిచినప్పుడు వాళ్ళ ప్రజెన్స్ అంటే కొన్నాళ్ళు వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, ఇలాంటి హెచ్చరికలు ఏవో ఇస్తూ సైలెంట్గా ఉండొచ్చేమో, కానీ ఉన్నపళంగా వాళ్ళ నుంచి వచ్చే ముప్పు ఏమిది ఉండబోదు. అలాగని మనం అప్రమత్తంగా అయితే ఉండాలనేది జేడీ గారు వారు ముంబైలో ఉండగా, మహారాష్ట్రలో ఉండగా చేసిన ఆపరేషన్ గురించి కూడా ప్రస్తావన చేశారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా ఖచ్చితంగానే వ్యవహరిస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పష్టమైన మార్గనిర్దేశకాలు ఉన్నాయి కాబట్టి. లెట్స్ హోప్ everything is going to happen for good. Thank you very much for watching debate.